ఢిల్లీలో బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాలు నట్టుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో జరుగుతున్నారు. కళా 27 ఏళ్ల తర్వాత సాధించిన విజయం మరోసారి బీజేపీ అక్కడ పాగా వేస్తుంది. సో ఎలా ఉంది అక్కడ హడావుడి ఎలా ఉంది, కార్యకర్తలు ఏం చెప్తున్నారు? సతీష్, నిజంగా 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఎర్రకోటపై జెండా మాత్రం ఎగరవేయడం అన్నది పక్కా అన్నది ఏదైతే ఉందో అది మాత్రం ఈరోజు నిజమవుతుంది. దాదాపు ఇక్కడ ఏదైతే సంబరాలు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఇక్కడ 2-3 నెలల నుంచి కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే సంబరాలు ఆకాశం అంటున్నాయో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మీరు ఎక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేశారు? ఏ ఏరియాలో తిరిగారు? మేము ఇక్కడ వారం రోజుల నుంచి ఈ ఎలక్షన్లో ఉన్నాము. చాలా వరకు ఇక్కడ అభివృద్ధి చాలా గుడ్డుపడింది. మొదటిసారి అయితే ఆప్ వచ్చినప్పుడు కొంత మేలు జరిగినట్టుంది. వాస్తవానికి సెకండ్ టైం మాత్రం పూరా డెడ్ అయిపోయింది. కేవలం బిల్డింగ్లు, భవనాలు, అంతస్తులకి పరిమితమైంది. కానీ రోడ్లు ఊడ్చే చీపురు ఎక్కడైతే ఉందో అక్కడే ఉండేసింది. ఈరోజు బీజేపీ ఆ చీపుర్లతోటే ఢిల్లీ మొత్తం క్లీన్ చేయబోతుంది. సార్, మీరు ఏ ప్రాంతాల్లో తిరిగామంటున్నారు కదా, అయితే ఆ ప్రాంతంలో ఎక్కువగా ముస్లింకి సంబంధించినటువంటి ఏదైతే ఏరియాలో తిరిగినప్పుడు వాళ్ళ నుంచి మీకు స్పందన ఎలా వచ్చింది? 100% భారతీయ జనతా పార్టీ వస్తేనే ఢిల్లీలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ కూడా నమ్మిరు. కాబట్టి ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని ఈరోజు ఢిల్లీకి భారతీయ జనతా పార్టీకి ఇచ్చిర్రు. ఢిల్లీ అడ్డా భారతీయ జనతా పార్టీ అడ్డా, ఢిల్లీ గడ్డ భారతీయ జనతా పార్టీ అడ్డా అనేటువంటి స్లోగన్స్తోని ఈరోజు మేము అందరం కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రచారం చేసినాం. ఈరోజు 48 స్థానాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఘన విజయం సాధించబోతుంది. మళ్ళా 25 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా, మంత్రులుగా రాబోతున్నాం. ఇన్ని సంవత్సరాలు బీజేపీ లేకపోవడం కారణంగా ఢిల్లీలో అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. రోడ్లు లేవు, భవనాలు లేవు, మురికివాడల్లో ఈరోజు ప్రజలు ఎక్కువగా ఇక్కడ తిరిగినప్పుడు ప్రజల సమస్యలు, తెలుగు వాళ్ళ సమస్యలు అనుకోవచ్చు, అందరూ కూడా ఎటువంటి సమస్యలు మీకు చెప్పారు? ఢిల్లీలో మేము తిరుగుతున్న క్రమంలో దాదాపు 900 నుంచి 1000 వరకు మురికివాడలు ఉన్నాయి ఇప్పటికీ. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లలో ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలన చేసింది 25 సంవత్సరాల్లో. ఎక్కడ కూడా మురికివాడలను క్లీన్ చేయలేదు, పక్కా ఇండ్లు కట్టించలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. తిరిగినందుకు మీకు ఫలితం 100% దక్కింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్మి ఈరోజు ఓటేసిరు. భారతీయ జనతా పార్టీ రావాలి, మోడీ రావాలి, అమిత్ షా వస్తేనే ఈరోజు ఢిల్లీకి మళ్ళీ అభివృద్ధి జరుగుతుందని వీళ్ళను, ఆమ్ ఆద్మీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసిర్రు. సాక్షాత్తు సీఎంగా పనిచేసి జైలుకు పోయినటువంటి వ్యక్తిని ఈరోజు మళ్ళీ జైలుకు పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారు. వాళ్ళ గుర్తు ఏదైతుందో పొరకాట గుర్తు, చీపురుతోనే వాళ్ళు ప్రజలు పార్టీని ఊడ్చి పడేసిర్రు. మీరు బీజేపీ ఇక్కడ గెలవడానికి దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఇక్కడ మరొకసారి ఈ పోరులో మాత్రం విజయం సాధించిందని అనుకోవచ్చు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏమంటారు? వాళ్ళ తలక పనితీరు అమ్మా. ఇక్కడ ఢిల్లీలో ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ, తర్వాత వాటర్ ప్రాబ్లం కానీ, నేను లాజ్పత్ నగర్లో ఉంటున్నాను. వాళ్ళు చేసిన పని ఏంటంటే ఏసీని రోడ్డునే మళ్ళీ వేసి, ఒక సంవత్సరంలో కొత్త రోడ్డు వేసిన తర్వాత నెక్స్ట్ సంవత్సరం కూడా అదే రోడ్డు వేసి, ఏమైనా అంటే మాకు ఫండ్స్ వచ్చాయి, మేము అది యూజ్ చేసుకోవాలి అనే ఇదే తప్ప ప్రజలకి వాళ్ళ ప్రాబ్లమ్స్, పాత్ హోల్స్ కానీ లేకపోతే ఇవన్నీ సరిగ్గా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించలేదు. దానివల్ల ఏమైందంటే ఇంకా బీజేపీ వస్తేనే మార్పు వస్తుంది. ఆల్రెడీ మన ప్రధానమంత్రి గారి లీడర్షిప్లోని ప్రపంచం మొత్తం వారి గురించి చర్చించుకుంటున్నారు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఢిల్లీలో ఎలాగైనా సరే బీజేపీ రావాలి అన్న. లాజ్పత్ నగర్ చాలా ముఖ్యంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అడ్డా అంటారు. ఇప్పుడు లాజ్పత్ నగర్ లో మీరు ఉంటున్నారు. లాజ్పత్ నగర్ లో ఎలా ఉంది పరిస్థితి? అమ్మా, ఇది చాలా ఏమైందంటే అమ్మా, అక్కడ ఉన్న అన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 పీపుల్ అందరూ కూడాను మార్పు గురించి చూశారమ్మా. ఎందుకంటే వాళ్ళు ఆమ్ ఆద్మీ వాళ్ళు చేసిన అరాచకాలు కానీ, లేకపోతే ఏసిన రోడ్ని 10 సార్లు వేయడం, దీనివల్ల ఏంటంటే ప్రజాధనం వృధా అవుతుందని అందరికీ అర్థమైంది. వాళ్ళకి ఏంటంటే కన్స్ట్రక్టివ్ లీడర్షిప్ కావాలని ఆలోచించారు. అందుకే ఈ దశగా ఆలోచించే వాళ్ళు ఈరోజు తీర్పిచ్చారు. దీనివల్ల ఇప్పుడు ఢిల్లీ అనేది మినీ ఇండియా అమ్మ. 28 స్టేట్ యూనియన్ టెరిటరీస్ తోలకి ఇది ఉంది. దీనివల్ల ఏంటంటే ప్రజలు
మార్పు కోరారు కనుక ఇంకా భవిష్యత్తులో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. దీనివల్ల మనకి మోడీ గారు కానీ ఢిల్లీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు బీజేపీ సీఎం అవుతారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము పెద్దపల్లి నుండి వచ్చామమ్మా. అంటే ఎన్ని రోజులు మీరు ఇక్కడ క్యాంపింగ్ చేయాల్సి వచ్చింది? మేము ఒక 5 రోజుల నుండి అయితే చేస్తున్నాము. మీరు చేసినప్పుడు ఏ ఏరియాలో వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయని అన్నారు? అసలు ఇంత పెద్ద విజయం రావడానికి కారణం ఏమంటారు? ప్రజలు ఈ కేజ్రీవాల్ను 15-20 సంవత్సరాల నుండి చూసి చూసి విసిగెక్కిపోయారు. ఇక్కడున్న జనాలకు వాళ్ళు చేస్తున్న అభివృద్ధి శూన్యం కనబడుతుంది. వాళ్ళు ఏం చేశారో ఏం తెలియడం లేదు. మురికి కాలువలు ఎలా ఉన్నాయో అలా ఉన్నది. భారతదేశంలో పట్టణం మెయిన్ మన క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీలో ఇంత అస్తవ్యస్తంగా ఉంటే ఏ ఏరియాలో తిరిగారు ఇక్కడ? మేము లజపత్ నగర్లో అన్నతున్నామమ్మా. అంటే ఏ ఏరియాలో మీరు తిరిగేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలను చూశారు? మేము అక్కడ బూత్ నంబరు 8 ఇచ్చారు. అక్కడ ఉన్నాము. అక్కడ బూత్ ఇన్ఛార్జ్ చూసుకున్నాము. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు సమస్యలు ఏముంటే ఇవే చెప్తున్నారు. మురికి నీటి వ్యవస్థ ఉంది. మాకు తాగునీటి సమస్య, మెయిన్ తాగునీటి సమస్య ఇబ్బందిగా ఉంది. మురికి నీళ్ళు లేదు. అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ ఇష్యూ అనేది ఇప్పుడు తెలంగాణ ఇష్యూ గురించి మనం తర్వాత మాట్లాడదాం సార్. ఢిల్లీ యొక్క రాజకీయాలు మనకి చాలా ఢిల్లీ రాజకీయాల్లో ఈ స్కామ్ అనేది, లిక్కర్ స్కామ్ అనేది మెయిన్. దానివల్ల కూడా ప్రజలు విసిగిపోయి విజయం సాధించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను, ఒంగోలు. నేను 15 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. షరియాబాద్ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఎక్కువగా మన తెలుగు ప్రజలు ఎక్కడున్నారో నివాస ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరిగింది. మా రాష్ట్ర నాయకత్వం పివిఎన్ మాధవ్ గారు ఎక్స్ఎమ్మెల్సీ, మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నాగోత్ రమేష్ నాయుడు గారు, రామచంద్రారెడ్డి గారు, మరియు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, వీళ్ళ మొత్తం నాయకత్వం ఈ రాష్ట్రంలో అంటే సార్ ఇక్కడ మీరు చాలా తెలుగు ప్లేసుల్లో కూడా తిరిగారు కదా, తెలుగు వాళ్ళు అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంకా వేరే ఏరియాలో తిరిగినప్పుడు మీకు మార్పు కావాలి అన్నటువంటి ఆలోచన ప్రజల్లో ఏమైనా కనిపించిందా? ఖచ్చితంగా ఉందండి. కేవలం మనకి ఇక్కడ రోడ్డు సమస్య బాగా ఎక్కువగా కనిపించింది. అట్లాగనే కొంచెం పక్కగా వెళ్తే మురికోపం, కాలువలన్నీ అత్యంత మురికిగా ఉన్నాయి. పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది. మంచినీరు కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఈ అన్ని కారణాలతో పాటు కేవలం సామాన్యుల గురించి మాట్లాడే అరవింద్ కేజ్రీవాల్ గారు వాళ్ళ పట్ల ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లు లక్షలు పేపర్ల యాడ్లు ఇచ్చి ప్రచారం చేసుకునే విధంగా స్థానికంగా లేదనే విషయం ప్రజలు గ్రహించారు. వికసిత భారత లక్ష్యంగా 2047 లక్ష్యంగా చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి ఇప్పటి వరకు 7 పార్లమెంట్ స్థానాలు బలయంగా పార్టీని నిలబెట్టిన వాళ్ళు స్థానికంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పార్టీని గెలిపించాలని నిర్ణయం